డాక్టర్ ఇంద్రా అని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. సో ఇది కామన్గా మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అంటే 10 మందిలో ఒకళ్ళకి ఈ ప్రాబ్లంతో ఉంటున్నారు. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా వాళ్ళల్లో ఈ మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ అంటాం, ఈ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళల్లో కొన్ని లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడిలో మనకి కనపడే లక్షణాలు ఏంటి? వాళ్ళకి మామూలుగా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడము, అంటే ఒక్కసారి 45 డేస్కి ఒక్కసారి, లేదా 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, లేదా ఒక్కొక్కసారి ట్యాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్ రావడం. అలాగే యాక్ని అంటాం, అంటే బాగా ఫేస్ మీద పింపుల్స్ అనేది ఉండడము. తర్వాత అట్లానే హెయిర్ లాస్ అనేది ఉండడం, అంటే మెయిన్గా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని అంటాము. అలాగనే వాళ్ళకి ఈ హెయిర్ అబ్నార్మల్గా ఫేస్ మీద, అంటే అప్పర్ లిప్ మీద, చిన్ మీద అట్లా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అని అంటాము. వీటితోటి వాళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవి ఈ పీసీఓడి ప్రాబ్లంకి, లేదా పీసీఓడి అనేది ఎట్లా వస్తుంది, దానికి కారణాలు ఏంటి? సో మనకి ఎగ్జాక్ట్ రీజన్ అంటూ ఏమీ చెప్పలేమన్నమాట. కానీ చాలా వరకు చూసిన దాంట్లో ఏంటంటే జెనెటిక్గా, అంటే జన్యుపరమైన కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే హెరిడిటరీ కూడా ఉంది ఇందులో. అంటే మదర్కి కనుక ఒకవేళ పీసీఓడి ఉంటే అలాగే పిల్లల్లో కూడా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది కాకుండా కొంతవరకు ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎలా అంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న మహిళల్లో ముగ్గురులో చూసుకుంటే 2 చాలా ఓవర్ వెయిట్ కానీ ఒబేస్ కానీ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఈ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కనుక ఎక్సర్సైజ్ తోటి సన్నపడుతూ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అదన్నీ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. సో కొంతవరకు మనం అది వెయిట్ వల్ల కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువ కావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అంటూ ఏం చేయాలి? అండ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి ఫర్టిలిటీ అంటే పిల్లలు ఇప్పుడే కావాలి అని అనుకోవట్లేదు, బట్ స్టిల్ వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్, ఇప్పుడు మనం అనుకున్న సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ మేల్ హార్మోన్ ఏదైతే ఉందో కొంతవరకు ఆ మేల్ హార్మోన్ ఎక్సెస్ ఉన్నదాన్ని, ఎక్కువ ఉన్నదాన్ని మనం తగ్గించడం ద్వారా, మందుల ద్వారా వాళ్ళకి ఉన్న యాక్ని కానీ, హెయిర్ లాస్ కానీ, అది అన్వాంటెడ్ హెయిర్ కానీ, ఇవన్నీ మనం కరెక్ట్ చేయొచ్చు. అలాగనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంతవరకు మనము ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తాము. అవన్నీ కొంత కోర్స్ వాడినప్పుడు వాళ్ళకి ఆ మేల్ హార్మోన్స్ అనేది తగ్గడం వల్ల ఈ సిమ్టమ్స్లో వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు మనము 10 మందిలో జనరల్గా చూసుకున్నప్పుడు 10 మందిలో ఒకరికి ఈ పీసీఓడి ప్రాబ్లం, అదే ఇన్ఫర్టిలిటీ అనేది 5గురిలో ఒకరికి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి, ఇప్పుడు మనకి తెలుసు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎలాగ వస్తాయి, యూజువల్గా అండం విడుదల కావడంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. సో అండం విడుదల కావడం ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కూడా అది ముఖ్య కారణం అవుతుంది. సో ఏంటంటే వీళ్ళకి ఎగ్ పెరిగేట్టుగా మనం మందులు ఇవ్వడం, అంటే డేట్ వచ్చాక వాళ్ళకి 2వ రోజు నుంచి ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి 5 రోజులు, ఆ తర్వాత మధ్యలో మందులతోటి ఆ ఫాలికల్ అనేది ఎలా పెరిగిందో అబ్జర్వ్ చేసి ఆ ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఒకటి ఇచ్చి అలా భార్యాభర్త కలిసి ఉండమని ట్రై చేయమని చెప్తాం. సో దీన్ని మామూలుగా మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అని అంటాం. సో యూజువల్గా ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్, కొన్ని సైకిల్స్ అవన్నీ ట్రై చేశాక తర్వాత వాళ్ళకి ఇంకా హస్బెండ్ అనాలిసిస్ కానీ, ఆ తర్వాత ట్యూబ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా చేసి వాటిలో ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఏమైనా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనకి మెయిన్ ఫస్ట్, ఈవెన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కన్నా ముందు కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్లో మనం ఈ డైట్కి, ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. దీంతో కూడా చాలా వరకు ఈ ఓవర్ వెయిట్ ఒబేస్ ఉన్న వాళ్ళలో ఈ వెయిట్ రిడక్షన్తో పాటు వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఈ డైట్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకి రిజల్ట్స్ అనేవి కూడా తొందరగా వస్తాయి. అంటే ప్రెగ్నెన్సీ కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. అదే కాకుండా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఈ పీసీఓడిలో ఉన్న లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా హార్ట్ రిస్క్ కానీ, లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ కానీ, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ.